సింగూరు భూముల వ్యవహారంలో టాటాకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. తీసుకున్న భూములు వెనక్కి ఇచ్చేయాల్సిందే అని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన పరిహారం వెనక్కి తీసుకోవద్దని చెప్పింది. భూసేకరణ జరిగిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్లో టాటా నానో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం సింగూరులో కేటాయించిన భూమిని వెనక్కి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 12 వారాల్లోగా భూములు అప్పగించాలని ఆదేశించింది. 10 ఏళ్లుగా రైతులు పంటలు వేయలేకపోయారు కాబట్టి పరిహారం తిరిగి ఇవ్వొద్దని చెప్పింది. టాటా మోటార్స్ కంపెనీ చెల్లించిన నష్ట పరిహారాలను కంపెనీ తిరిగి వసూలు చేయొద్దని ఆర్డర్స్ ఇచ్చింది. రైతుల కంప్లైంట్లను భూసేకరణ కలెక్టర్ సరిగా విచారించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. This was a long battle for 10 years of the land acquisition, and therefore this success is a grand success to us. So by holding the acquisition illegal, Supreme Court also given the reason. What are the reasons given by the Supreme Court? Lot of reasons are there. Kind of we have to read the judgment and have. But Supreme Court said that ultimately said it is acquisition is bad. సింగూరు భూములపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు సీఎం మమతా బెనర్జీ. చాలా ఉద్వేగంగా మాట్లాడిన మమత సమస్య తీరిపోయింది కాబట్టి ఇక తాను ప్రశాంతంగా కన్నుమూయొచ్చని అన్నారు. సింగూరు ప్రజలంతా ఈ తీర్పు కోసమే వేచి చూస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం విధి విధానాలు ఖరారు చేసేందుకు రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు మమత. 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం టాటా మోటార్స్ కంపెనీకి సింగూరులో 997 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రతిపక్షంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వాసితులు ఆందోళనలు చేశారు. దీంతో ప్లాంట్ ను 2008లో గుజరాత్ కు షిఫ్ట్ చేసుకుంది టాటా మోటార్స్. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. టాటా మోటార్స్ కంపెనీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచి కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ ఏడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం టాటా మోటార్స్ వాదనలు విన్న కోర్టు తుది తీర్పునిచ్చింది.